12వ పాసరానికి వెళుతున్నారు. கணைத்திங்கள் கடற்வை கணுக்கரங்கி நினைத்தவனமுறைய நின்றுபால சோர நனைத்துள்ளும் சேரார்கண் நல்லவரச் சந்தங்காய் பனித்தலை வீழ் நின் வாசல் கடையை பத்தி சிரித்தனால் திருநிலங்கை கோமானை செத்தா மனத்துக்கிடுவானை பாடவன் நீவாய் திருவாய் இனத்தாய் இழுந்திரா ஈதண்ட பேரவர்க்கும் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். கணைத்திங்கள் கணைக்கரைக்கரங்கி நினைத்த மலவரையே நின்று பால சோர நனைத்தெல்லும் சேரார்கண் நல்வர் செந்தங்காய் பணத்திலை பிழின்வான் வாசல கடை பத்தி சினத்தினான் தென்னலங்கை கோமானை செத்த மனத்துக்கிருவான் பாடவன் நீவாய் திருவாய் இனத்தாய் இழந்தராய் இதண்ட பேரருக்கும் அனைத்தில்லித்தாரும் அறிந்தேரோరెంబాయ్. దీనికి ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాం. కణైత్తు పాలు పితుకువారు లేనందున పాలు చేపుకు వచ్చి అరచి అరచి ఇళంకటుమై లేదూడ గేదెలు కండ్రుక్కుం ఇరంగి తమ దూడయందు మిక్కి వాత్సల్యము కలిగిచుండుచే నినైత్తు వాటి విషయమును తలంపుకు రాగా మలయముడయే పొదుగు నుండి డ్రిండు పాలు సోర ఒకే ధారగా పాలు కారుచుండగా ననైత్తు ఆ ధారలసే తడిపి ఇల్లం చెక్కార్కుం గృహమంతయు నల్ శెల్వం మా మానాతీత ప్రతివైశ్వర్య సంపదండకు వాని యొక్క భగవద్ అనుభవ రూప్యైక స్వరూపయుక్తిని తంగాయ్ సహోదరి అయిన దానా పణితలై వీడ్ ప్రాతకాలమందు మా తలపైని పడుచుండగా నిన్ను వాసన కడై పత్తి ఈ వాకిలి గడప పట్టుకొని వీరిట్లు మొరబెట్టుకొనుచున్నచు మెదలకుచుండగా క్షిణత్తెనాల్ కోపముచే తెన్ ఇలంగై కోమానే దర్శనమునియక దక్షిణ లంకాపట్టణమునకు రాజైన రాముడిని షత్తార్ సంహరించిన మణత్తుక్కు ఇవయ్యానై మనస్సునకు పరమభోగ్యుడైన శ్రీరామచంద్రుని స్త్రీలను బాధించు కృష్ణునిగాక స్త్రీలను రక్షించు శ్రీరాముని పాడవం స్తోత్రము చేయుచు పాడుచున్నాము. నీవాయి తిరివాయ్ నీవు నోరు మెదలుపుకున్నావు రమ్ము ఈ తెన్న పేరర్కుం ఇదియేమి గాఢ నిద్ర తెలియకున్నదా కావలిగా ఇండు నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ విషయమంతయు పురజనులు అందరికీ తెలిసినదే కనుక ఇకనైను లేచరమ్ము అని భావం. ఏల్ బోర్ తగిన అద్వితీయమైన ఎంబావై మన వ్రతము ఆయ మంగళకరముగా చేసితివి. ఇక్కడ మనకు తెలుస్తున్నది ఏంటంటే ఉదయం అయిన తర్వాత గో సంరక్షణ చేసినటువంటి గోపబాలకుడు సమయమైనటువంటి దానిలో కావాల్సిన గడ్డి అటువంటి వేసి కుడితి అటువంటిదంతా పెట్టిన తర్వాత లేగదూడలను వదులుతారు. అవి వచ్చి ఆ పాలన స్వీకరిస్తాయి అన్నమాట. ఆనందంగా కేరింతలు కొడుతూ అవి వెళుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఆ యొక్క కాలం అయిపోయినా సరే వారు వచ్చి ఇంకా పితకలేదు. అయితే వాటికి ఏంటరా అంటే సమయం ఆసమన్నమైనప్పుడు ఆ యొక్క లేగదూడలు వచ్చి పాలు త్రాగుతూ వాటికి అలవాటు అన్నమాట. అటువంటి పాలు త్రాగడానికి లేగదూడలను ఇంకా వదలేదు. దాంతో వాటి మనస్సులో ఒక భావం అంటే ఈ సమయానికి వచ్చి మా దూడలు పాలు స్వీకరిస్తాయి అటువంటి దాన్ని లేకపోవటం వల్ల చాలా బాధపడి తనకు తానుగా ఆ పాలని క్షీరదారులను వదులుతున్నాయి అన్నమాట. దానివల్ల బురద అయిపోయినటువంటి మీ ఇంటిలో మేము వచ్చి నిలబడ్డాము అంటే ఏమిటి? పాలు పితకాల్సిన సమయంలో కూడా నువ్వు నిద్రపోతున్నావంటే నువ్వు ఎంత వెర్రి నిద్రలో ఉన్నావో మాకు తెలుస్తున్నది. కాబట్టి వెంటనే లేచి మాతో రమ్ము. వచ్చిన తర్వాత మనమందరం ఆశ్చర్యగుణచేష్టతలు కలిగినటువంటి పరమాత్మని ప్రార్థన చేసి తద్వారా మనకు కావలసినటువంటిది ఏదైతే ఉన్నదో మనం దానిని పొందుదాము అనేసి ఈ యొక్క స్త్రీ గోపికామణిని లేపుతున్నారు. అయితే అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ పరమేశ్వర గురుభ్యో నమః, అస్మత్ సర్వ గురుభ్యో నమః చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఆచార్యులు మొట్టమొదటగా లేపుతున్నారన్నమాట. అంటే ఏమిటి? ఏ కార్యక్రమం చేసినా ఆచార్యానుగ్రహం కావాలి కాబట్టి తద్వారానే మనకు అన్నీ కూడా ఉపకరిస్తాయి కాబట్టి ఆయన్ని లేపటానికి వెళ్ళి ఆయన పాదార బిందాలకి నమస్కారం చేసుకుని ఈ రకంగా మనం దుగ్ధార అంటే ఏమిటంటే ఆవులు పితకకుండానే పాలిస్తున్నటువంటి పరమ దివ్యమంగళమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అట్లాగే పరమ దివ్యమైనటువంటి
అంటే ఇక్కడ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మని మనం ప్రార్థన చేస్తాం. స్వామి రండి అనేసి ఆచార్యుల వారితో పాటు వెళ్ళి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేద్దాం. మీరు కనుక వచ్చినట్లయితే మన కార్యక్రమం చాలా సులభంగా అవుతుంది అనేసి చేతులతో చెబుతూ ఈ యొక్క పాసురాన్ని ముగిస్తున్నారన్నమాట.